హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. కరీంనగర్ జిల్లా ఇటు జూబ్లీ నగర్ లోపల నిన్న ఒక కసాయి తండ్రి ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి చంపినటువంటి నేపథ్యం లోపల స్పందించడానికి సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఎందుకు ఆ తండ్రి ఇద్దరు చిన్నారులను బావిలో పడేయాల్సి, అంటే అక్కడ పురుగుల మందు తాగించి బావిలో పడేశారని చెప్పి కొద్దిగా ప్రచారం జరుగుతుంది. నిజంగా పురుగుల మందు తాగించారా? చిన్న రూరల్ మండలంలోని జూబ్లీ నగర్ గ్రామంలో కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి 2020 సంవత్సరంలో మనకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతడు హైదరాబాదులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ వారిద్దరు అక్కడే జీవితం కొనసాగిస్తూ వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండే. అదే సమయంలో ఆమెకు ఇద్దరు కల్వ పిల్లలు, ఆడపిల్లలు జన్మించినారు. ఒక ఆమె గీతాన్విషి, గీతాన్విత, ఇద్దరు 4 సంవత్సరాల వయసు గల పిల్లలు. వారిద్దరిని నువ్వు ఆడపిల్లలంగా అన్నావు అని చెప్పేసి తన భార్యను ఆమె వాళ్ళు జన్మించినప్పటి నుండి ప్రజెంట్ నిన్నటి వరకు కూడా వాళ్ళ భార్యను వేధిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ భార్య తెలుపుతున్నది. మేము ఆ విచారణలో కూడా అదే తేలింది. అదే ఉద్దేశంతోనే ఆయనే మనసులో పెట్టుకొని ఆడపిల్లలు నాకు వద్దు అనే విషయంలో వాళ్ళిద్దరిని నిన్న మధ్యాహ్నం తన ఇంటి నుండి సైకిల్ మోటార్పై తన పొలం వద్దకు తీసుకొని పోయి తన పొలం వద్ద ఉన్న తన సొంత బావి పక్కకు కూర్చునబెట్టుకొని మాట్లాడుతూ అకస్మాత్తుగా వాళ్ళనిద్దరిని బావిలోకి తోసేసిండు. ఇది ప్రజలకు కానీ ఇంకెవరికైనా అనుమానం రాకుండా ఉండడానికి కొరకు వాళ్ళని తోసేసిన తర్వాత వెంటనే అతడు కూడా బావిలో దూకి కాపాడడానికి కోసము ప్రయత్నం చేసిందని చెప్పి జనాల దృష్టిలో పోవాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం పన్నెండు, కానీ అది అవాస్తవం. ఆయన వాళ్ళను లోపల వేసిన తర్వాతనే, వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఆయన దిగినాడు. అంతలోనే మాకు సమాచారం వస్తే మేము వెంటనే వెళ్ళినాము. ఒక పాపను ఫస్ట్ బయటకు తీసినాం. రెండవ పాప నీళ్ళలో మునిగి ఉండగా నీళ్లు బాగా ఉంటే ఆ నీళ్లను మొత్తం మోటార్ల ద్వారా బయటకు తీసి మేము సిబ్బంది మొత్తం కలిసి గజ ఈతగాళ్ళను పిలిపించి ఇంకొక రెండవ అమ్మాయిని కూడా ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ఆ ఇద్దరు మృతదేహాలను పోస్ట్ మార్టం గురించి బావి దగ్గర సార్ ఒక క్రిమి సంహారక మందు ఉంది. ఇప్పుడు ఇటు ఏదైతే గడ్డి మందు నిషేధించినటువంటి నేపథ్యం లోపల అక్కడ లభ్యం అవడము, అంటే నిజంగా పిల్లలకు అవి తాగిచ్చాడా, మీకు ఏమన్నా ఫిర్యాదు కానీ లేదా పోస్ట్ మార్టం లోపల ఏమన్నా తేలింది? ఇప్పుడు అక్కడ తాగిచ్చినట్టు మాత్రం ఏమి లేదు, కానీ ఇప్పుడు పొలం పనులు జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని పొలాల దగ్గర ఈ గడ్డి మందు అనేది అన్ని గ్రామాలలో ఉన్న విషయం. ఇది మేము కూడా అటు గడ్డి మందును చూసి స్వాధీనపరుచుకున్నాం. ఇప్పుడు పిఎంఈ చేసిన తర్వాత గడ్డి మందు ఏమైనా తీసుకుంటే ఆయన తాగిచ్చినట్టు నిర్ధారణ జరుగుతుంది. దానిపై కూడా మేము కఠిన చర్య తీసుకుంటాం. అంటే ఇప్పుడు గడ్డి మందు తాగించినట్టయితే మీకు ఏమైనా ప్రాథమిక విచారణ లోపల ఏం తేలలేదు? అంటే వాళ్ళ తండ్రి కానీ మీ విచారణకు ఏమైనా చెప్పాడా గడ్డి మందు తాగించాడా అని చెప్పి పిల్లలను బావిలో పడేసి చంపాడని? ఓన్లీ పిల్లలను బావిలో పడేసినట్టే తెలుసు మనకు, కానీ గడ్డి మందు తాగిచ్చిన అనే విషయం తెలియదు. ప్రాథమిక విచారణలో నిన్న ఆసుపత్రిలో ఏదైనా స్మెల్ వస్తుందని చూస్తే కూడా ఏం స్మెల్ రాలేదు. కాబట్టి ఇంకా పూర్తిగా తెలవాలంటే మనకు పోస్ట్ మార్టం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత మనకు గడ్డి మందు తాగిచ్చింది తాగియలేని విషయం డాక్టర్ల ద్వారా తెలియదు. శ్రీశైలం మీద ఎలాంటి సెక్షన్స్ నమోదు చేశారు సార్? అంటే అంటే వాళ్ళ భార్య ఏమని ఫిర్యాదు చేసింది? అంటే కన్న తండ్రి చంపారని చెప్పి ఫిర్యాదు చేసింది. కన్న తండ్రితో పాటు ఆమె అత్త, మామ, మరిది వీళ్ళు ముగ్గురు, అతనితో పాటు వాళ్ళు ముగ్గురు కూడా అప్పుడప్పుడు నువ్వు ఆడపిల్లలు అన్నావు అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కూడా ఆమెను మాటలతోని వేధిస్తుండే అని చెప్పి ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఆమె ఫిర్యాదులో కూడా శ్రీశైలంతో పాటు అత్త, మామ, మరిది నలుగురు పేర్లు ఆమె చెప్తున్నది. కాబట్టి నలుగురు మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తాం. ఇది ముఖ్యంగా నిన్న ఆ ఇద్దరు అమ్మాయిలు కవల పిల్లలు పుట్టడంతో అదే విషయం లోపల భార్య భర్తలకు గొడవ జరిగేది తరచుగా. నిన్న బావి లోపల ఆ చిన్నారులను పడవేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయడం, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. ఆ ఇద్దరు పిల్లలను తాను రక్షించేటువంటి ప్రయత్నం చేశానని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆ బావి లోపల ఇద్దరు చిన్నారులను పడవేసి వాళ్ళను మృతి చెందినటువంటి తర్వాతనే ఈ మొత్తం కూడా వాళ్ళను రక్షించేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి ప్రచారం చేశాడు అని చెప్పి అయితే సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ చిన్నారులను కావాలనే బావి వద్దకు తీసుకువెళ్ళి ఆ చిన్నారులను బావిలో పడేసి చంపినట్టుగా అయితే విచారణ తెలియదు. దీనిపైన ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.